సారీరా. అరే మహేష్ నిన్నేరా. సారీరా. నీకు కూడా చీప్ అయిపోయానేరా, నాతో మాట్లాడడం లేదు. ఏం మాట్లాడాలరా? ఏం మాట్లాడాలి నువ్వు చెప్పు. బెట్టింగ్లు ఆడొద్దురా అని చెప్పాను, ఆడావు, డబ్బులన్నీ పోగొట్టావు, ఇప్పుడు మీ మామయ్యకి దూరం అయిపోయావు. ఇంకేం మాట్లాడాలో నువ్వే చెప్పు. ఈరోజు మీ మామయ్య నిన్ను చూస్తేనే అసహ్యించుకునే స్థితికి తెచ్చుకున్నావు. ఇంకేముందంటారా మాట్లాడడానికి నీతో? ఇంకేం లేదు మాట్లాడడానికి. అందుకని నువ్వు కూడా నన్ను అసహించుకుంటున్నావేరా? అంత దూరం నువ్వే తెచ్చుకున్నావురా. అరే మహేష్, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి కూడా నాకు అర్థం కావట్లేదురా. ఇప్పుడు నువ్వు కూడా ఇలా అంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. నేను చేసిన తప్పు వల్ల మా మావయ్య నాతో మాట్లాడడం మానేశాడు. నా అహంకారంతో నిన్ను నేను దూరం చేసుకున్నా. ఇప్పుడు నిజంగా మరి మీతో కలిసి ఉందాం అనుకుంటే మీరెవరూ నన్ను దగ్గర కూడా రానివ్వట్లేదు, కనీసం నన్ను నమ్మట్లేదు. రే మహేష్, నేను మారానని నిరూపించుకోవడానికి నాకు చివరిసారిగా ఒక్క అవకాశం ఇవ్వరా? లేదు, నేను మారను అని నీకు అనిపిస్తే నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే, నువ్వు మారాలని అని మాట్లాడినాను కానీ నువ్వు మారితే ముందు సంతోషించేది నేనేరా. చూడరా చైతన్య, చాలామంది అంటుంటారు డబ్బు పోతే సంపాదించగలం, మనిషి మీద నమ్మకం పోతే సంపాదించలేమని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే డబ్బు పోయినా సంపాదించలేం, మనిషి నమ్మకం పోయినా సంపాదించలేం. ఇక నుండి అయినా జాగ్రత్తగా ఉండు. ఇంకోసారి బెట్టింగ్ జోలికి వెళ్తే నీకు నాకు అదే లాస్ట్ ఫ్రెండ్షిప్. మాట ఇస్తున్నారా? ఇంకెప్పుడు వెళ్ళను, బెట్టింగ్ వేయను. మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలిరా, ఇంకెప్పుడు విడిపోకూడదు. తప్పకుండా రా. థ్యాంక్స్ రా.